హాయ్. పశ్చిమాసియాలో మండుతున్న మంటలు ఇప్పుడు భారతదేశం వైపు వేగంగా వ్యాపిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య జరుగుతున్న ఈ భీకర పోరు కేవలం ఆ మూడు దేశాల మధ్య సమస్య అనుకుంటే పొరపాటే. ఇది నేరుగా మన వంటగదిలోని గ్యాస్ సిలిండర్ ధరను, మన వాహనాలలోని పెట్రోల్ లీటర్ రేటును, చివరకు మన దేశ ఆర్థిక పునాదులను కదిలించే అతిపెద్ద ముప్పు. మన దేశ ముడి చమురు అవసరాల్లో దాదాపు 90% దిగుమతులపైనే ఆధారపడుతోంది. ఇందులో సగానికి పైగా చమురు, గ్యాస్ సరఫరా ఒక ఇరుకైన సముద్ర మార్గం గుండా వస్తుంది. అదే స్ట్రెయిట్ ఆఫ్ హార్మూజ్. దీన్నే హార్మూజ్ జలసంధి అంటారు. ప్రపంచంలోని మొత్తం చమురు వాణిజ్యంలో 20% ఇక్కడి నుంచే జరుగుతుంది. ఇప్పుడు ఇరాన్ ఈ మార్గాన్ని అడ్డుకుంటే మనకు భారీ నష్టం తప్పదు. రోజుకు 25 నుంచి 27 లక్షల బ్యారెళ్ల చమురు హార్మూజ్ జలసంధి ద్వారానే దిగుమతి అవుతుంది. బ్యారెల్ చమురుపై $10 పెరిగితే భారత ద్రవ్యోల్బణం 0.25% పెరుగుతుంది. క్రూడాయిల్ నిల్వలు 35 రోజులకు సరిపడా ఉన్నట్లు అంచనా. కానీ వంట గ్యాస్ నిల్వలు కేవలం 3 వారాలకు సరిపడా మాత్రమే ఉన్నట్లు సమాచారం. ముడి చమురు కంటే ప్రమాదకరమైనది వంట గ్యాస్. భారత్ వాడే ఎల్పీజీలో 85% దిగుమతే. సౌదీ, ఖతార్, యుఏఈల నుంచి వచ్చే ఈ గ్యాస్ నౌకలు హార్మూజ్లో చిక్కుకుంటే దేశవ్యాప్తంగా గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలు కట్టాల్సిన పరిస్థితి వస్తుంది. యుద్ధం వల్ల కేవలం చమురు మాత్రమే కాదు, మన దేశానికి వచ్చే విదేశీ మారక ద్రవ్యం కూడా ఆగిపోతుంది. గల్ఫ్ దేశాలలో దాదాపు 1 కోటి మంది భారతీయులు నివసిస్తున్నారు. వీళ్లు పంపే డబ్బుతోనే మన దేశంలోని లక్షలాది కుటుంబాలు గడుస్తూ ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరంలో విదేశాల నుంచి $135 బిలియన్ డబ్బు జమ అయింది. ఇందులో గల్ఫ్ వాటా 38%. కేరళ వంటి రాష్ట్రాల జీడీపీలో ఈ రెమిటెన్స్ వాటా దాదాపు 30%. దీన్ని బట్టి విదేశీ మారక ద్రవ్యం మనకు ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఒకవేళ యుద్ధం ముదిరితే గల్ఫ్ దేశాల్లో ఉన్న 1 కోటి మందిని సురక్షితంగా భారత్కు తీసుకురావడం ప్రభుత్వానికి అతిపెద్ద తలనొప్పిగా మారుతుంది. ఇది కేవలం ఆర్థిక సమస్యే కాదు, పెను సామాజిక సంక్షోభానికి దారితీస్తుంది. వ్యూహాత్మకంగా భారత్కు అత్యంత కీలకమైనది ఇరాన్లోని చాబహార్ పోర్టు. పాకిస్తాన్తో సంబంధం లేకుండా ఆఫ్ఘనిస్తాన్, మధ్య ఆసియా దేశాలకు చేరుకోవడానికి భారత్ ఇక్కడ భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే ఇప్పుడు అమెరికా విధిస్తున్న ఆంక్షలు ఈ ప్రాజెక్టు గొంతు నొక్కుతున్నాయి. యుద్ధం కేవలం గ్యాస్, పెట్రోల్కే పరిమితం కాదు, మరికొన్ని కీలక రంగాలు కుప్పకులే ప్రమాదం ఉంది. భారత్కు అవసరమైన ఎరువుల దిగుమతుల్లో మెజారిటీ వాటా గల్ఫ్దే. సరఫరా తగ్గితే పంట దిగుబడి తగ్గి ఆహార ధరలు పెరుగుతాయి. సూరత్లోని వజ్రాల పరిశ్రమకు అవసరమైన ముడి పదార్థాలు ఎగుమతులు గల్ఫ్ మార్గం ద్వారానే జరుగుతాయి. యుద్ధం వల్ల ఇన్సూరెన్స్ ప్రీమియంలు పెరిగి వస్తువుల రవాణా ఖర్చు 30 నుంచి 40% పెరిగే అవకాశం ఉంది. ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం అనేది ఒక సరిహద్దు వివాదం మాత్రమే కాదు, అది ప్రపంచ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేసే ఒక సునామీ. భారత్ ప్రస్తుతం వేచి చూసే ధోరణి అవలంబిస్తోంది. రష్యా నుంచి చమురు దిగుమతులు మనకు కొంత ఊరటనిచ్చినా వంట గ్యాస్, 1 కోటి మంది ప్రవాస భారతీయుల భద్రత విషయంలో మాత్రం మనం కత్తి మీద సాము చేస్తున్నట్టే లెక్క.